Hello everyone, welcome back to our channel. It's me and my sis. This is part 2 of Dammam vlog and it's early morning, 6 అయింది టైం అండ్ మేము వాటర్ రైడ్స్కి వెళ్తున్నాము ఇప్పుడు. అండ్ మార్నింగే చూడండి సైక్లింగ్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు ఈ ఆన్ ద వే అంతా డెజర్టే ఉంది మనకి. ఇక్కడ చూసారా పారాగ్లైడింగ్ చేస్తున్నారు డెజర్ట్లో, ఇంకా బైక్ రైడ్స్ చేసే వాళ్ళు చేస్తున్నారు. ఇంత ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తారా అని ఐఎమ్ షాక్డ్. అండ్ వెదర్ కూడా చాలా చాలా బాగుంది మార్నింగ్ కాబట్టి. మా డే అయితే 5 o'clock లేచి కిడ్స్ని లేపుకొని తీసుకొచ్చేసాము బికాస్ వాటర్ రైడ్స్ మార్నింగే ఉంటాయని. అండ్ వీఆర్ ఆల్మోస్ట్ రీచింగ్ దేర్. అండ్ ఇక్కడ చూడండి ఈ పారాషూట్ కిందకి దిగుతుంది చూసారా, ఇది మోటార్తో రన్ అవుతుంది దేర్. అండ్ మేము వెళ్ళాల్సిన వాటర్ రైడ్ అల్కోబర్ బీచ్ అయితే వచ్చేసింది. అండ్ ఫస్ట్ అయితే మార్నింగ్ కాబట్టి ఫ్రెష్గా ఉన్నాము అండ్ కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసుకున్నాము ఇక్కడ. తర్వాత లుక్ ఎట్ ద ప్లేస్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్. వావ్ కదా. అండ్ ఇప్పుడు హ్యాట్ పెట్టుకొని ఎక్కుతుంది చూడండి. తర్వాత హ్యాట్ ఏమవుతుందో అబ్జర్వ్ చేయండి. బోట్ స్పీడ్కి అలా అయిందన్నమాట. కానీ ఎంత బాగుందో వ్యూ మాత్రం. వెనకాల చూడండి. హనీ జనరల్గా సైలెంట్గా అస్సలు కూర్చోదు, కానీ బోట్ స్పీడ్కి భయం వేసేమో అలా కూర్చుంది. అండ్ నేనే తనని ఒక కార్నర్కి తీసుకొచ్చాను. మళ్ళీ తీసుకొచ్చి ఒక పిక్ దిగాలనిపించి ఎంతో ఇలా పిక్ దిగాను. ఆఫ్టర్ బోట్ రైడ్ కొంచెం శాండ్తో ఆడుకున్నారు. అండ్ షీఈస్ ట్రైయింగ్ టు బిల్డ్ ఏ క్యాసిల్. ఇక్కడ బిహైండ్ ద సీన్స్ ఫోటో తీయడానికి నా కష్టాలు చూడండి. అని అక్కకి హెల్ప్ చేస్తుంది శాండ్ తీసుకుని. అని చూడు ఒక్కసారి చూడువా. తన్ని నువ్వు కూడా చూడు ఒకసారి, నన్ను చూడు. అని చూడు ఒకసారి చూడండి, ఇద్దరు చూడాలి. 1 2 3 లుక్ ఎట్ మమ్మీ. అని చూడు నాన్న ఒక్కసారి, నన్ను చూడు, నా ఫోన్ చూడు ఒకసారి, నా ఫోన్ చూడు. అని నా ఫోన్లో లైట్ వస్తుంది చూడు. తన్ని నన్ను చూడు, హెడ్ అప్ ది. హనీ బీచ్లో ఆడుకోవడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. సో షీఈస్ ట్రయింగ్. అలలు అయితే పెద్దగా లేవు, సో హ్యాపీగా ఆడుకుంది. అండ్ ఇప్పుడు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ చూడండి. లేటర్ ఆన్ మళ్ళీ తెచ్చిన స్పేర్ డ్రెస్ని చేంజ్ చేసి మళ్ళీ ఇప్పుడు పారాషూట్
దగ్గరికి వెళ్ళిపోతున్నాం మేము. మా బోట్ అయితే రెడీగా వచ్చేసింది. హియర్ హనీ సో స్కేర్డ్ అనమాట ఆ బ్రిడ్జ్ దాటడానికి. నడు. ఇట్స్ ఓకే లేపద నడు. అబ్బా అబ్బా ఇంకా జాగ్రత్తగా నడు నాన్న. అరే అరే పడిపోయింది అని పడిపోతా. అమ్మో అయ్యో అని. ఈ మూమెంట్స్ అన్నీ నాకు గుర్తుగా ఉంటుందని ఐఎమ్ యాడింగ్ దిస్. ఇక్కడ తన భయాన్ని పోగొట్టడానికి ట్రై చేస్తున్నాము, బట్ వర్కౌట్ అవ్వలేదు. ఫైనల్లీ ఎత్తుకొని తీసుకెళ్ళాము. ఫాస్ట్ నడు. ఇప్పుడు ఫాస్ట్ నడు. నీకు వచ్చేసింది కదా, వచ్చేసింది. నడు ఫాస్ట్. ఫస్ట్ చూసిన స్పీడ్ బోట్ వేరు అండ్ ఈ బోట్ వేరు. ఒకేసారి ఒక 6-7 మెంబర్స్ వెళ్ళొచ్చు. అండ్ దిస్ ఇస్ హౌ ఇట్ ఓపెన్స్. మేమైతే రెడీగా ఉన్నాము. ఫస్ట్ నేనే వెళ్ళాను, నేను అండ్ అక్క వెళ్ళాము. తన్వి ఈజ్ మచ్ ఎక్సైటెడ్ నేను ఫస్ట్ వెళ్తున్నానని. అండ్ అక్క కొంచెం స్కేర్డ్ ఉంది పక్కన. బట్ నాకు మాత్రం చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. చాలా బాగుంది. ఎప్పుడన్నా చిన్నప్పుడు చూసి నేను ఎప్పుడన్నా పారాషూట్ ఎక్కుతానా అనే ఫీలింగ్ ఉందన్నమాట. బట్ ఫైనలీ కింద వాటర్ కొంచెం పైకి వెళ్ళిన తర్వాత సీ ఎంత క్లియర్గా ఉందంటే కింద జెల్లీ ఫిషెస్ కనిపిస్తున్నాయి, డాల్ఫిన్స్ కనిపిస్తున్నాయి, షార్క్స్ కనిపిస్తున్నాయి. ఓ మై గాడ్, ఎంత బాగుందంటే అంత బాగుంది. కొంచెం సేపు అయిన తర్వాత స్లోగా హైట్ పెంచారు. వీఆర్ ఆన్ ద టాప్ అన్నమాట. కిందంతా వాటర్, చుట్టంతా వాటర్. దట్స్ వాజ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. చాలా థ్రిల్లింగ్గా అనిపించింది. అండ్ కిందకి దిగేటప్పుడు వాటర్లో ఇలా ముంచారు. మేము హాఫ్ అయితే ఆల్మోస్ట్ వాటర్లో మునిగిపోయాము. చాలా బాగుంది ఫైనల్లీ. అండ్ మేము చాలాసేపు ఉన్నాము, బట్ నేను వీడియో మరీ లెంత్ ఎక్కువైపోతుందని కట్ చేశాను అంతే. వాళ్ళు వెళ్ళారు. తర్వాత తన్వి అండ్ రాజా వెళ్ళారు. నాకైతే తన్విని పంపించేటప్పుడు తనకంటే నాకే ఎక్కువ భయం వేసింది ఫ్రాంక్గా చెప్పాలి అంటే. పర్లేదా, హోల్డ్ చేయగలదా, పట్టుకోగలదా, భయపడుతుందా అలా నేను చాలా అనుకున్నాను. కానీ తను మాత్రం అస్సలు భయపడలేదు. షీ ఎంజాయ్డ్, చాలా బాగా ఎంజాయ్ చేసింది. అస్సలు భయపడలేదు. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దాట్. ఇంత చిన్న ఏజ్లో అడ్వెంచర్స్ చేయడం అనేది మాత్రం దట్ వాజ్ ఆసమ్. తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయి వీ హ్యాడ్ అవర్ బ్రేక్ఫాస్ట్. తర్వాత స్విమ్మింగ్ చేసి కొంచెం రెస్ట్ తీసుకొని మధ్యాహ్నం నుంచి వీ స్టార్టెడ్ మళ్ళీ బయటికి వెళ్ళడం. మనం కాజ్వే బ్రిడ్జ్కి వెళ్తున్నాము. ఇది వచ్చేసి టోల్ గేట్ ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కడానికి. కింగ్ ఫాత్ కాజ్వే బ్రిడ్జ్ అంటారు దీన్ని. ఇది ఒక 25 కిలోమీటర్స్ లాంగ్ ఉంటుంది విత్ సిరీస్ ఆఫ్ బ్రిడ్జెస్ అండ్ కాజ్వేస్ అన్నమాట. అండ్ ఆల్ అరౌండ్ రోడ్ ఇదేంటంటే బహ్రెయిన్కి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఇది. బహ్రెయిన్ అనేది వేరే పక్క కంట్రీ. అండ్ సౌదీ అరేబియాకి బహ్రెయిన్కి మధ్యలో ఈ 25 కిలోమీటర్స్ లాంగ్ బ్రిడ్జ్ ఉంది. డైరెక్ట్గా బహ్రెయిన్ తీసుకెళ్ళిపోతుంది. ఓన్లీ 1 రోడ్, సింగిల్ రోడ్. ఇది వచ్చేసి బార్డర్ స్టేషన్ని రెండింటిని కనెక్ట్ చేయడానికి ఒక 2 ఐలాండ్స్ని ఇది డిజైన్ చేశారు. చూడండి, అటు ఇటు వాటర్, ద వీవ్ అంతే చాలా బాగుంది. ఇక్కడ ఒక స్లోప్ ఉంటుంది. చాలా హైకి వెళ్ళి మనం దిగేది. అది లైవ్లో ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది.
అండ్ మీకు కనిపించేది ఇలా ఉంటుంది బ్రిడ్జ్. అండ్ మనం బహ్రెయిన్ వచ్చేసాము చూడండి. వెస్ట్ సైడ్ ఏమో సౌదీ అరేబియా ఉంటుంది అండ్ ఇట్ సైడ్ ఏమో బహ్రెయిన్ ఉంటుంది. ఇక్కడ వెల్కమ్ టు బహ్రెయిన్ బోర్డ్ కనిపిస్తుంది చూడండి. అండ్ సౌదీ వాళ్ళ సైడ్ ఏమో మెక్డొనాల్డ్స్ అండ్ కుడు అని 2 ఉంటాయి. అండ్ బహ్రెయిన్ సైడ్ ఓన్లీ మెక్డొనాల్డ్స్ అవుట్లెట్ మాత్రమే ఉంటుంది. అలా కూడా దాన్ని సపరేషన్ ఉంటుంది. కనిపించే ఒక ఫౌంటైన్ వాటర్ ట్యాంక్ లాగా ఉంది చూసారా, అది వచ్చేసి బహ్రెయిన్ది. ఇది బై రోడ్ వెళ్తాం కదా బహ్రెయిన్ అనే పక్కన కంట్రీకి. ఇది 1 స్టాప్ ఉంటుంది పాస్పోర్ట్ కంట్రోల్, కార్ క్లియరెన్స్ అండ్ కస్టమ్స్ అన్నీ చూడడానికి. 2 ఐ లైన్స్ ల్యాండ్స్కేపింగ్ మాత్రం చాలా బాగా చేశారు, నాకు చాలా చాలా నచ్చింది. ఇక్కడ మా హనీ ఏమో క్యాట్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అండ్ చుట్టూ ఇలా ఉంటుంది, బట్ చాలా ప్లెజెంట్గా ఉంది ప్లేస్ అయితే. ఇప్పుడు కిడ్స్కి కొంచెం జ్యూస్ తాపిస్తున్నాము. దిస్ ఇస్ కాక్టైల్ జ్యూస్, చాలా బాగుంటుంది. అన్ని ఫ్రూట్స్ మిక్స్ చేసి చేస్తారు. తర్వాత హాఫ్ మూన్ బీచ్ దగ్గర కొంచెం ముందుకు వస్తే ఒక కార్నిష్ ఉంది, అక్కడ ఫిషింగ్ చేస్తున్నారు చూడండి. లైన్గా మొత్తం ఫిషింగే చేస్తున్నారు. ఫిషింగ్ కోసమని ఇక్కడ చిన్న చిన్న ప్రాన్స్ని దానికి కట్టి దానిలో వాటర్లో వేశారు. ఇంతమంది కిందకి వెళ్ళడం చూస్తే మా హనీ ఆగుతుందా? నాన్న వద్దు నాన్న, కింద పడిపోతుంది. తర్వాత వాళ్ళ డాడీ కొన్ని స్టోన్స్ పిక్ చేసుకొని వాటర్లో వేయమంటే పైనుంచి కొంచెం కంట్రోల్ అయ్యారు, లేకపోతే కిందకి వెళ్ళి డైరెక్ట్గా నీళ్ళల్లో ఫిష్ పడదామని అనుకుంటున్నారు. చాలా డీప్ ఉంది ఇక్కడ. పక్కన 2 బాబులకి వాళ్ళ డాడీ ఫిషింగ్ నేర్పిస్తున్నాడు. వాళ్ళైతే ఎన్ని ఫిషెస్ పట్టారో చూడండి. ఒక క్రాబ్ కూడా ఉంది దానిలో, క్లియర్గా కనిపించట్లేదు కానీ. అండ్ నెక్స్ట్ అయితే మేము ఇత్రాకి స్టార్ట్ అయిపోయాము. ఇది అరామ్కో వాళ్ళ ప్రాజెక్ట్, గవర్నమెంట్ బేస్డ్. చాలా చెక్కింగ్స్ ఉన్నాయి మధ్యలో వెళ్ళేటప్పుడు. తర్వాత ఫైనల్గా రీచ్ అయిపోయాము. చాలా యూనిక్గా అనిపించింది ద బిల్డింగ్, ద స్ట్రక్చర్ కానీ లోపల ఇంటీరియర్స్ అయితే ఓ మై గాడ్ ఎంత బాగుందో. ల్యాండ్స్కేపింగ్, చుట్టూ ల్యాండ్స్కేపింగ్ కూడా చాలా బాగా చేశారు. ఇది వచ్చేసి నాలెడ్జ్ సెంటర్, యంగ్ మైండ్స్ వాళ్ళ కోసం లెర్నింగ్కి, క్రియేటింగ్కి, దానికోసం చేసింది ఈ ప్రాజెక్ట్ అంతా. దీనిలో మనకి ఒక పెద్ద ఐడియా ల్యాబ్ అని ఒకటి ఉంది. ఏ హ్యూజ్ లైబ్రరీ ఉంది పైన ఫ్లోర్స్లో. మేము వెళ్ళలేదు, బట్ మేము మిస్ అయిపోయాము. ఒక థియేటర్ ఉంది, బయట ఓపెన్ సినిమా కూడా ఉంది. ఇంకా మ్యూజియం ఉంది, చిల్డ్రన్స్ మ్యూజియం ఉంది, ఎనర్జీ ఎగ్జిబిట్ ఉంది, ఒక పెద్ద హాల్ ఉంది, అండ్ నాలెడ్జ్ టవర్ ఉంది, వాట్ నాట్ చాలా ఉంది దీన్ని. కానీ మేము ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయలేకపోయాము, బట్ ఎక్స్ప్లోర్ చేసినంత వరకు అయితే మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సీ హౌ తన్వి ఈస్ ప్లేయింగ్ హియర్. అండ్ ఇది వచ్చేసి ఇత్రా వల్ల షాపింగ్ లోపలంతా అరబిక్ సంబంధించిన డిజైన్స్, ఆర్ట్స్ అన్నిటి మీద వేస్తున్నారు, ఇంక్లూడింగ్ ప్లేట్స్, కప్స్, వాటన్నిటి మీద కూడా డిజైన్స్ ఉన్నాయి. ఈవెన్ ద వాల్స్ కూడా అలాగే డిజైన్ చేశారు. చాలా బాగున్నాయి చూడండి.
ఇప్పుడు ఇక్కడ నుంచి బయటికి వచ్చేస్తే ఇక్కడ మ్యూజికల్ స్వింగ్స్ ఉన్నాయండి. ఎలా అంటే కిడ్స్ ఊగేదాన్ని బట్టి మ్యూజిక్ చేంజ్ అవుతూ ఉన్నాయి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ చిన్న చిన్న స్టోర్స్ ఉన్నాయి. ఈ స్టోర్స్ కూడా ఎలా అంటే ఒక టెలిఫోన్ బూత్ లాగా ఉన్నాయి. అండ్ ఇక్కడ ల్యాండ్స్కేపింగ్ చూడండి ఎంత బాగుందో. అండ్ ఇక్కడ ఓపెన్ థియేటర్ కూడా ఉంది. కిడ్స్ మూవీ ఏదో ప్లే అయింది తర్వాత. ఫస్ట్ అయితే అరబిక్లో ఏదో వస్తుంది ఐడియా స్టోన్లో, కానీ చాలా బాగుంది. అండ్ ఇప్పుడు మేము ఎనర్జీ ఎగ్జిబిట్ దగ్గరికి వచ్చాము. బిల్డింగ్ చాలా చాలా కలర్ఫుల్గా ఉంది. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత వీఆర్ లైక్ వి ఎంటర్డ్ డిఫరెంట్ వరల్డ్ అనే ఫీలింగ్ వచ్చేసింది. ఓ మై గాడ్ ఎంత బాగుందో. కిడ్స్ అయితే ఎంజాయ్ చేశారు. ప్రతి చోట ఇలా ఎల్సిడి స్క్రీన్ ఉంది పెద్దది. ఇది టచ్ అన్నమాట. దీంతో పిల్లలు గేమ్స్ ఆడుకోవచ్చు, ఏమన్నా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు అబౌట్ ద ఫ్యూయల్ ఇండస్ట్రీ కానీ కింద వర్కింగ్ కానీ ఎలా ఉంటుందో, చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్. అండ్ మనకి ఏ ప్రొఫెషన్ సూట్ అవుతుంది అలా అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఈ గ్లోబ్ అయితే హైలైట్ అసలు, చాలా బాగుంది. దగ్గర నుంచి ఐఎమ్ లైక్ చూస్తూనే ఉండాలనిపించింది నాకు. ఇట్ ఈస్ రొటేటింగ్ ఆల్సో. అండ్ ఇక్కడ కొన్ని ఓల్డ్ కాలంలో యూజ్ చేసిన ఎక్విప్మెంట్స్, ఫ్యూయల్కి ఎలాంటి హిస్టరీ ఉంది, సౌదీ అరామ్కో అంటే ఏంటి, అరామ్కో అంటే ఏం లేదు, ఆయిల్ ప్రొడ్యూస్ చేసే కంపెనీ అన్నమాట. ఫ్యూయల్ పెట్రోల్, డీజిల్ లాంటి ఫ్యూయల్స్ అన్నిటినీ కూడా అరామ్కో కంపెనీ వాళ్ళే ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్స్. ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి అని ప్యాషనేట్గా ఉండే ఎల్డర్ కిడ్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే ఇది చాలా నచ్చుతుంది. అండ్ చిన్నపిల్లలకైతే ఎక్కువ ఏం అర్థం కాదు, జస్ట్ సీ అండ్ ఎంజాయ్ అంతే. బట్ ఎల్డర్ కిడ్స్ మాత్రం ఇది మంచి ఇన్ఫర్మేటివ్ సెంటర్ లాగే. ఇది అలాగే డిజైన్ చేశారు. కొంచెం అడ్వాన్స్ టెక్నాలజీ వాడి పెట్రోల్ ఎలా తయారవుతుంది, ప్రాసెస్ ఏంటి, అలా ఎవ్రీథింగ్ ఈజ్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. అండ్ షిప్స్లో ఎలా వెళ్తుంది అనేది కూడా ఇక్కడ పిక్చర్స్లో పెట్టి క్లియర్గా ఎగ్జిబిట్ చేశారు. అండ్ ఇది వీడియో డెమో అన్నమాట. ఈ ఎనర్జీ ఎగ్జిబిట్ బిల్డింగ్లో నుంచి బయటికి వచ్చాక డిఫరెంట్ వరల్డ్ నుంచి బయటకు వచ్చిన ఫీలింగ్ అయితే మాకు వచ్చింది. న్యూ ఎక్స్పీరియన్స్. మా ఫేసెస్ చూడండి ఎంత టైర్డ్ ఉన్నాయో, ఎలా ఉన్నాయో. అందరం చాలా టైర్డ్ అయిపోయాం, కాళ్ళు కూడా నొప్పి వచ్చేస్తున్నాయి. అండ్ ఇట్స్ టైమ్ టు లీవ్ ఇట్రా. ఇది వచ్చేసి నైట్ వ్యూ, బాగుంది కదా. అండ్ మా డిన్నర్ వచ్చేసి మేము అరబిక్ చికెన్ మండి తిన్నాము, విచ్ ఇస్ ఫ్లేవర్డ్ వైట్ రైస్. అండ్ దీనికి ఒక రా టొమాటో చట్నీ ఇస్తారు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ దాట్స్ హౌ అవర్ డే ఎండెడ్. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.